నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై సమీక్షించారు. సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్ను తుమ్మల కోరారు. మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు అన్ని పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీతారామ పనుల పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరందించే ఉద్దేశంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనుకున్న స్థాయిలో పనుల్లో వేగం పెంచితే ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, ఎన్ఎస్పీ ఆయకట్టులోని సుమారు 1,60,000 ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు దాదాపు 7,500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి 3 పంప్ హౌస్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఇది ఓన్లీ ఇదొకటి టెండర్ పిలవాలి మీరు. సింపుల్ ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా టెండర్ అయ్యింది, పనులు కూడా అయిపోయింది. కుడియడానికి ఎక్కడన్నా రోడ్ స్ట్రక్చర్స్ చిన్నవి ఉన్నాయి. మీరు చెప్పేస్తే ఇక్కడ పని లేదు, ఇక్కడ దాకా పని లేదు. ఇదొక్కటి మీరు పిలిచారనుకోండి, పిలిస్తే ఎన్ఎస్పీలోకి వదిలేయచ్చు. ఎన్ఎస్పీ వదిలేస్తే లంకాసాగర్ ఆయకట్టు కట్టుకొస్తుంది, వైరా రిజర్వాయర్ మీరు అన్నది అది 700 కాదు, ఈవెన్ జస్ట్ తక్కువ కాస్ట్ అని కెనాల్ 700 అట్లా నేను 70 కాదు. ఉత్తిగా అసలు మీరు ఈ దేశంలో చేసినా కూడా కాలువలోకి వెళ్లాలంటే మెకానిజం ఏంటి అనేది నాకు తెలియదు. కెనాల్ ఎస్టిమేట్ చేసినాము, 80 crores వచ్చింది.